మామా ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నాం. బ్యాక్ నుంచి ఎంట్రీ వద్దు, ఫ్రంట్ నుంచి ఎంట్రీ ఇవ్వు. ఎవరయ్యా ఇక్కడ? కాబోయే అల్లుడు మొదటిసారి ఇంటికి వస్తే ఎవరు వెల్కమ్ చెప్పట్లేదే. శివ శివ, ఎవరినైనా మీరు? నువ్వే అంటున్నావుగా శివశివ అని. ఇతనే శివ. అయ్యో, మడి మైలా ఏమీ లేకుండా చెవులు ముట్టి అపవిత్రం చేశారు కదరా. అయ్యో నారాయణ. అయ్యో మావా, మనం పళ్ళు తోమకుండానే టిఫిన్ చేస్తాం. ఈడేంటి నీళ్లు తాగినందుకు ఈ రేంజ్ లో గొడవ చేస్తున్నాడు డట్టిప్పుడు. అవును మామ, కొంచెం కూడా మడి మైలు లేదు. అది సరే, ఇక్కడ పెద్ద అయిన పరందామయ్య శాస్త్రి గారి ఇల్లు ఎక్కడుంది? ఎవరు బాబు? నమస్తే. ఇంటి లోపల కూడా వచ్చేసారు. హాయ్ మామా. నా కాళ్ళ మీద నేనెందుకు పడాలి? ఏంటి బాబు ఇది? ఎందుకు కాళ్ళ మీద పడుతున్నారు? మళ్ళీ మా అమ్మాయి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అవును సార్, నా హార్ట్ దొంగిలించింది మీ అమ్మాయి. శివ శివ, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంటి స్వామి, శివ శివ అంటారు, శివుడే వచ్చి అల్లుడు అవుతానంటే వద్దంటారు. వాట్స్ యువర్ ప్రాబ్లం? అల్లుడా? అర్థం కాలేదు. అల్లుడు అంటే కూతురు భర్త. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీరు ఉండరు నాన్న. నిన్నెవడు రమ్మన్నాడ్రా? డార్లింగ్, మీ ఇంటికి నేను రాకూడదా? మర్చిపోయావా డార్లింగ్? పెళ్లి పందిర్లో లవ్ ఛాలెంజ్. ఏంటమ్మా ఇదంతా? సాగు నాన్న. ఓహో, అబ్బా అమ్మ ఉన్నారని సిగ్గుపడుతున్నావా? ఏంటమ్మా ఇదంతా? సరే, ఇంకెక్కడైనా మాట్లాడుకుందామా? లొకేషన్ ఎక్కడో చెప్పు. కాస్త ఊడ్చి క్లీన్ చేసి నీట్ గా ఉంచుతాడు మానవుడు. ఏంటమ్మా ఇదంతా అనాలి కదా మీరు. ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఆగినానా అని చెప్పాలి. లో ఉన్నాడు అక్కుంబక్కుంలాగా. తన అత్త కొడుకుని. వాళ్ళ అత్త అంటే మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని. నువ్వెవ్వడ్రా? చిన్న వయసులోనే తన నన్నే పెళ్లి చేసుకోవాలని పెద్దలందరూ కలిసి ఫిక్స్ చేసి పెట్టారు. చిన్నప్పుడు మ్యాటర్నే నువ్వు ఇంత సీరియస్ గా తీసుకున్నావంటే నువ్వు ఇంకా ఎంత ఎదగాలో అర్థం అవుతుంది. ఎల్లమ్మా ఎల్లు, కొట్టుకెళ్ళి పీచి మిఠాయి కొనుక్కో. మావా, ఈ పిల్లోడికి ₹10 ఇచ్చి పంపించు. హలో, పైన జుట్టు మాత్రమే కట్టయిందంతే, నరం కాదు. టీచర్ చేతి మీద కొడుతుంది, తల్లి చెంప మీద కొడుతుంది, తండ్రి విప్ మీద కొడతాడు. కానీ శాస్త్రి ఏకంగా గుడ్డల మీద కొడతాడు. మావా, నువ్వు జమానాలో కొట్టిన డైలాగు ఈడు ఇప్పుడు కొడతాడు. నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదురా బాబీ. ఈ ఓల్డ్ డకోటా వర్షన్ నీకు అవసరమా? అవసరం అంటారులే. దయచేసి వెళ్ళిపో ప్లీజ్. చెయ్యి పట్టుకోవాలని వస్తే చెయ్యెత్తి మొక్కుతావేంటి? సరే, నేను ఇంకా ఎక్కువసేపు ఉంటే మీ ఫ్యామిలీ పాపం తప్పుగా అనుకుంటారు. వెళ్ళొస్తాను. ఇప్పుడు వరకు మాత్రం నేను దేవుడు అనుకుంటున్నారా? ఎవడేమనుకుంటే మనకేంట్రా? నా బంగారం ఏమనుకోకూడదు. బాయ్ కన్నా, బాయ్ బంగారం. బాయ్ చెప్పించాలి రారా. సార్, ఆ స్థలానికి సంబంధించి అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి సార్. కానీ ఒకే ఒక ఆఫీసర్ మాత్రం సైన్ చేయనంటున్నాడు సార్. ఎవడాడు? సార్, అది డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయిగా. సైన్ చేయడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు? సార్, మీ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడంతో సైన్ చేయడానికి డిలే అవుతోంది సార్. అంటే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఫేకా, లేక సైన్ చేసిన ఆఫీసర్స్ కి బుద్ధి లేదా? సార్, నేను అలా అనట్లేదు సార్. గవర్నమెంట్ వర్క్ ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాలని చెప్తున్నాను. ఏంటండి ప్రభుత్వం అంటారు? 5 ఏళ్లకోసారి వస్తుంది, పోతుంది. మీరు గవర్నమెంట్ సర్వెంట్. మీరు బాగుండాలి అంటే మాలాంటి బిజినెస్ మెన్లు బాగుండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక సైన్ చేసేయండి. క్షమించాలి సార్. ఒక ఆఫీసర్ సైన్ 5 ఏళ్లకొకసారి మారే ప్రభుత్వానికంటే కూడా ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ప్రభుత్వం మారినా ఆ సైన్ వాల్యూ మాత్రం మారదు. సార్, నాకు చాలా పనులున్నాయి. మీరు ఇక బయలుదేరొచ్చు. వెల్ సెడ్. మళ్ళీ కలుద్దాం. చెప్పు దోస్త్, ఏం చేయమంటావు? ఓ పెద్ద ప్రాజెక్ట్ కి ట్రై చేస్తున్నాను శివ. దానికి ఒకటి సైన్ కావాలి. వాడు డబ్బుకు లొంగట్లేదు. ఎదిరించైనా సరే, ఏమార్చైనా సరే నేను సైన్ చేయిస్తాను. ఎవరు దోస్త్? ఎవరా ఆఫీసర్? రామకృష్ణ. బిల్లు క్లియర్ చేసి బాడీ తీసుకెళ్ళండి. రమేష్, చూడండి సార్, నా కూతురు.
ఏయ్ ఎక్కడయ్యా నా డబ్బులు? మీ అప్పు తీర్చేస్తాను సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. నా దగ్గర నాటకాలు ఆడుకు, నా డబ్బు నాకు కావాలంతే. సార్ 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 ఏమైంది సార్? ఏయ్ వీడు కూతురు చదువు కోసం డబ్బు ఇచ్చాను, ఇప్పుడు ఆ కూతురు లేదు, డబ్బు లేదు. నువ్వు ఇస్తావా? కొంచెం టైం ఇవ్వండి సార్. అలాగే. రమేష్ ఇలా రా. కొంచెం నీళ్లు తాగండి. సరే డబ్బులు లేదంటున్నారుగా, చచ్చి ఇంకా అరగంట కాలేదు. ఈ లివర్ కిడ్నీలు ఎవరికైనా అమ్మేద్దామా? మంచి పేమెంట్ ఇప్పిస్తాను, ఓకేనా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అయితే సార్ కుదరదు. సార్ 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 మీ కాళ్ళు మొక్కుతాను సార్. సార్ మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. ఏమన్నావురా? ఇంకోసారను. ఎవరా నువ్వు? వీళ్ళకి నీకు సంబంధం ఏంటి? ఏయ్, కష్టాల్లో ఉన్నవాడి గురించి మాట్లాడటానికి సంబంధాలు అక్కర్లేదురా, మనిషి అయితే చాలు. ఏయ్ చొక్కా వదలరా. మొత్తం బిల్ ఎంత అయితే తెలుసా నీకు? కట్టే స్తోమత లేకపోతే ఇక్కడికి ఎందుకు తీసుకురావడం? ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు కదా. ఏయ్, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో చూస్తాం గాని జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయని ఎవరు చూడరా. ఏయ్, ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తా. పదండి అన్నా, బండి సైడ్ లో ఆపు, ఇక్కడే లెఫ్ట్ లో. ఏంటి మామ ఇక్కడ తీసుకొచ్చావు? బాడీ దించండి. ఏం చేస్తానా? ఏయ్, దించండి. ఏమైందా? శివ ఏం జరిగిందయ్యా? శివ అడిగేది నిన్నేనయ్యా, చెప్పయ్యా. శివ శివ ఏంటయ్యా ఇది? ఒక్క నిమిషం. దొంగేడు పేడుస్తున్న బంధువులారా, శవాన్ని తీసుకెళ్లే ముందు ఈ శివ టర్మ్స్ అండ్ కండిషన్స్ వినండి. ఇక్కడ చనిపోయిందే ఈమె బాబా పెద్ద మనిషి. తను బతుకున్నప్పుడు ఈమె కోసం ఇంకో పెద్ద మనిషి దగ్గర అప్పు చేశాడు. ఆ అప్పు తీరక ముందే ఈమె చచ్చిపోయింది. సో ఆ అప్పు క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళి. ఏమయ్యా, అక్కడ హాస్పిటల్లో నువ్వే సాయం చేసి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నావు? నీకు ఇది న్యాయమేనా? మరి హాస్పిటల్ వాళ్ళే బాడీ నుంచుకుంటే నేను ఎలా డబ్బులు వసూలు చేసుకోగలను? కాదు, బతుకున్నోడికి సాయం చేస్తేనే గుర్తుంచుకోని ఈ కాలంలో చచ్చినోళ్ళకి సాయం చేయడానికి నాకేమైనా వెర్రనుకున్నావా స్వామి? చూడయ్యా, అలాంటిది ఏమైనా ఉంటే ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాన్ని జరగని. చేసినప్పు తీరుస్తానని ముందు మాటివ్వు, ఆ తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం. నేను అప్పు తెచ్చాలా? అయినా నేనెలా తెచ్చగలను బాబు? ఏ మీరలా కాదా? ఉపదేశం ఇచ్చినంత సులువు కాదు ఉపకారం చేయడం అంటే. డబ్బులు ఇవ్వండి, శవం ఎత్తండి. ఎలా బాబు, ఆ అమ్మాయి చచ్చి వాళ్ళ నాన్న సగం చచ్చిపోయాడు. నీకు దండం పెడతాను, కద్యాలు చూపించవయ్యా. ఓసారి దగ్గర్రా. ఇంతకి నువ్వెవర్రా? నేను ఆ అమ్మాయికి బాబాయిని. ఇప్పుడొచ్చి మొసలి కన్నీళ్లు కార్చే కంటే తను బతికున్నప్పుడే మీ బంధువులంతా వచ్చి కాస్త జాలి చూపించుంటే వాళ్ళ బాబా అప్పు చేసి ఉండేవాడా? కష్టమని ఇంటి గుమ్మ తొక్కినప్పుడు మొహం మీద తలుపులేయడం, చచ్చాక ఇంటికొచ్చి దండలేయడం, ఇదేనా మీ బంధువులు చేసే కార్యం? నీకు పుణ్యం ఉంటుంది, ఆ అమ్మాయిని వదిలేవయ్యా. ఏంటి ఇక్కడ వచ్చారు? తీసుకెళ్దాం పదండి. చైత్యవయ్యా, పెద్ద దిగొచ్చే. శివ ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? ఎలాండి, ఇది నా వ్యవహారం, ఇందులో ఎవ్వరు తల దూర్చొద్దు. అందరిలా చూడాలని వచ్చావు, నిలబడి చూడు, వేళ్లు పెట్టకు. అందరి ముందు హీరో అవ్వాలని ట్రై చేయకు. శివ శివ ఏంట్రా ఇది? నా మాట విను శివ. నీ మాట ఇలా ఏడిపించడం మంచిది కాదు శివ. పాపం తగులుతుంది. కన్నీరు పెట్టించే వాళ్ళందరికీ పాపం చుట్టుకుంటే నీకెంత పాపం చుట్టుకోవాలి? చూడు, సైలెంట్ గా సైడ్ కెళ్ళి నుంచుంటే సరే. వాళ్ళ మర్యాద కాపాడడానికి వచ్చావంటే నీ మర్యాద పోగొట్టుకుంటావు. చెప్పండయ్యా, డబ్బులు ఎవడిస్తారా? నీ అప్పిస్తాడా? వాడు చేసిన అప్పు ఎవరు తీరుస్తాడా? ఏంటందరూ మొద్దుల్లా నిలబడ్డారు? కన్నీళ్లు రాచినంత తేలిక కాదు డబ్బులు రాచడం అంటే, అర్థమైందా? శివ శివ చెయ్యదులు. శివ, నాన్న శివ, ఇటు రా బాబు, రా. గురుజీ, నా మాట విని శివ. గురుజీ, మీరెందుకు వచ్చారండి ఇక్కడికి? ఇవన్నీ మీకు అర్థం కావు, దయచేసి వెళ్ళిపోండి. ఎందుకయ్యా ఈ పాపం డబ్బులు? ఏంటి పాపం డబ్బులా?
పాపం డబ్బులు అంటారు. మీరు పుణ్యం చేసి ఏం సంపాదించుకున్నారు? మీరు చేసిన పుణ్యం వల్ల మీ పిల్లలకి ఏమైనా మేలు జరిగిందా ఏంటి? ఇక మీద ఇలాంటి నీతి వాక్యాలు మాట్లాడకండి, ఎవరికి వినపడదు. ఇక్కడ అందరితో మాట్లాడిస్తుంది డబ్బు విషయం మాట్లాడితే చెవిటి వాడికి కూడా వినిపిస్తుంది. డబ్బుకున్న విలువ పవర్ అలాంటిది. అలాగే పవర్ ఉన్న వాడి దగ్గరికి డబ్బు వెళ్తుంది. వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది డబ్బుకు అనవసరం, అర్థమైందా? అవును, నేను నీచుల్ని పాపిష్టి వాడిని డబ్బు కోసం ఏం చేయమన్నా చేస్తాను. దేవుడి పేరు చెప్పి శాపం ఇస్తాడు, వరం ఇస్తాడని కోట్లు కూడపెట్టలా. 5 ఏళ్లలో మీకు స్వర్గం చూపిస్తానని రాజకీయ నాయకుల్లా మోసం చేయలా. పేదల రేషన్ బియ్యంలో, పేషెంట్ల మందుల్లో, పెద్దోళ్ళకిచ్చే పెన్షన్లు అంతెందుకు, ఫ్రీగా దొరికే గాలి నీళ్లు అన్నిట్లో మోసం చేసి డబ్బులు సంపాదించే దగాకోర్లున్న ఈ లోకంలో వాళ్ళెవ్వరు అడగరే? ఎందుకు అడగరు? వాళ్ళెవరు మీ కంటికి కనిపించినంత ఎత్తులో రాజుల్లా కూర్చున్నారుగా, అందుకు. సాధ్యమైనంత డబ్బు సంపాదించండి. డబ్బు సంపాదించే వారికి దయచేసి అడ్డం రాకండి ప్లీజ్. ఇదంతా చెప్పి నా నోరు మోయించొచ్చు, కానీ ఆ దేవుడి కళ్ళ నుండి తప్పించుకోలేవు. కష్టపడతావు, నువ్వు అనుభవిస్తావు. ఏంటి దేవుడా? పిలవండి, ఇక్కడ ఇలాగే నుంచుంటాను, రమ్మనండి. చాలా విషయాలు మాట్లాడాలి. చిన్న వయసులోనే మా నాన్న నాకు దూరం చేశాడు. అప్పుడు నేనేం పాపం చేశానో ఆయన్నే అడగాలి. మా అమ్మ నాకు ఎందుకు దూరం చేశాడో అడగాలి. ఆశ్రమంలో ఉన్న ఈ పిల్లలకి కాలు, చెయ్యి, కన్ను ఎందుకు లేకుండా చేశాడో అడగాలి. వీళ్ళు చేసిన పాపం ఏంటో అడగాలి. పిలవండి. వస్తాడా? దేవుడు రాడు. ఎందుకో తెలుసా? మీ మంచోళ్ళు ఉన్నారే, మీరంతా మీ భారాన్ని ఆయన మీద వేసి ఆ భారం మొయ్యలేక ఎక్కడ దాక్కుని ఉంటాడు. గురుజీ, డబ్బున్నోడు ఎంత చెడ్డోడైనా 100 మంది వచ్చి ఊరంతా ఊరేగిస్తారు. డబ్బు లేనోడు చేస్తే కనీసం 4 వచ్చి భుజానికి ఎత్తుకోవడానికి కూడా ముందుకు రారు. ఇదే వాస్తవం, ఇదే లోకం, ఈ ప్రపంచమే అంతా. చెప్పండయ్యా, వాళ్ళు చేసిన అప్పు ఎవరు తీరుస్తారు? ఇది అనాథ శవమా? దిక్కు మొక్కు ఎవరు లేరా? లేరంటే చెప్పండి, నేనే తీసుకెళ్లి తాగల పెడతా. నేను తీరుస్తాను. ఆ అప్పు నేను తీరుస్తాను. శభాష్ పెద్ద మనిషి. ఉత్సాహంలో ఏదేదో కమిట్ అయిపోకండి. వాళ్ళు చేసిన అప్పెంతో మీకు తెలుసా? అది ఎంతైనా ఉండని నేను తీరుస్తాను. గ్యారంటీ ఏంటి? ఏం కావాలి? ఒక్క సంతకం చాలు. ఓహో, పోలీస్ అంతా అయిపోయిన తర్వాత మీరెందుకు వచ్చారండి? ఇక్కడ అంతా సెటిల్ అయిపోయింది. వచ్చిన దారిని రివర్స్ గర్ వేసుకుని చెక్ చేయండి. నిన్ను తీసుకెళ్ళటానికే వచ్చానురా. పదరా స్టేషన్ కి. ఏంటి మిస్టర్ ఆదిత్య, నా గురించి మీకు తెలీదా? ఏంటయ్యా మాదేవ్, ఏంటంట? నువ్వు ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు, కానీ నేనెవరో కూడా నీకు తెలియాలిగా. దానికి ఇప్పుడు టైం వచ్చింది. నీ మీద కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంటా? నా మీద? నేను బయటికి వస్తే నన్ను చూసి లోపలికి పారిపోయే జనం నన్ను లోపలేయడానికి నా మీదే కంప్లైంట్ ఇచ్చారా? ఎవరబ్బా వాడు? అంత దమ్మున్నాడు? ఓసారి రా ముందుకి, నేను నీ మొహం చూస్తా. ఎవరు రాలేదే? చూడండి, వాడు వీడని కాదు, ఒక పిల్లోడు. ఎవరో ఒక పిల్లోడు నా మీద కంప్లైంట్ ఇచ్చిన నా అంతటా నేనే వచ్చి బండెక్కుతా. కంప్లైంట్ ఇచ్చింది నేనే. లక్ష్మి, ఒక ఆడదానిలా ఆలోచిస్తే వాడు చేసింది తప్పనిపిస్తోంది. అదే కన్న తల్లిగా ఆలోచిస్తే నేను చేసింది తప్పనిపిస్తోందండి. వాడిని పోలీస్ స్టేషన్లో ఎంత హింస పెడుతున్నారో ఏమిటో. మన కళ్ళ ముందే పెరిగినోడు స్టేషన్లో తన్నులు తింటున్నాడు. మీకు బాధ అనిపించడం లేదా? విడిపించడానికి కొంచెం సహాయం చేయండి. అమ్మా బాబులకి అవసరం లేనివాడు మనకెందుకు స్వామి? ఏమయ్యా, మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటామా మనం? వాడు మన బిడ్డ కాకపోవచ్చు, కానీ ఈ ఏరియాలోనే పుట్టి పెరిగాడు. గురూజీ, వీళ్ళెవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనిస్తాను, దయచేసి తీసుకోండి. గురూజీ, వాడి తల్లి
తల్లి బాధ చూడలేకపోతున్నాను. ఎలాగైనా వాడిని విడిపించండి. నువ్వు కూడా నాతో రా. వద్దు గురుజీ, వాడు నన్ను చూస్తే బయటికి రావడానికి కూడా ఒప్పుకోడు. మీరు వెళ్ళండి. ఉంటాను. రావయ్యా బయటికి. నా నిద్ర చెడగొట్టి లోపల నువ్వు సుఖంగా నిద్రపోతున్నావా? రావయ్యా బయటికి. నన్ను క్షమించండి. లక్ష్మి, వాడు మనల్ని వద్దనుకున్నంత మాత్రాన వాడి బాధ్యత మనది కాకుండా పోతుందా లక్ష్మి? చెప్పు. డైరెక్ట్ గా ఎదుర్కొనే గుండె ధైర్యం లేక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని నన్ను జైలుకి పంపిస్తావా? ఆ జైల్లో కాదు కదా, పాతాళంలో పాతేసిన బయటికి వస్తా. హహ, నాకు చెడు చెయ్యాలనుకునే వాళ్ళు 1000 మంది ఉంటే కాపాడాలనుకునేవాడు ఒక్కడు ఉంటాడు. చూసావుగా రిలీజ్ అయ్యా. ఎలా ఉంది నా ఇన్ఫ్లుయెన్స్? పాముకి మాత్రమే విషం ఉందనుకుంటే నువ్వు దాన్నే మించిపోయావు. ఈ ఇంటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని వాడి జోలికొచ్చావుగా. చూస్తూ ఉండు. ఇదే ఏరియా జనం ముందు నిన్ను తలదించుకునేలా చేసి నేను తలెత్తుకుని మా అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. చూస్తూ ఉండవయ్యా. ఏయ్, ఏంటి మీరందరూ ఇక్కడ రికార్డింగ్ దాన్ని చూస్తున్నారా? వెళ్ళండి. మళ్ళీ వస్తా. నా కొడకల్లారా, నన్ను జైల్లో పెడితే మీరు ఈ ఏరియా మొత్తం బంక్ చేసి గొడవ చేస్తారనుకుంటే ఫుల్ గా తాగి ఎంజాయ్ చేస్తారా? ఎందుకురా కళ్ళు మూసుకున్నావు? ఏమైందిరా? అయ్యా, నేను భయపడి కళ్ళు మూసుకోలేదు. వాడిని వేలాడ తీసినందుకు మూసుకున్నా. అసలే ఆడు తిప్పి వేలాడ తీశాడు. టైం బ్యాడ్ అయి నీ లుంగి ఊడిందనుకో, తమరి విశ్వరూపం నేను చూడగలనా? ఏంట్రా అంటున్నారు? అన్నకు మందు ఖాళీ అయిపోయింది, నువ్వు వెళ్ళి అన్నం పట్టుకురాని మా పితాశ్రీకి చెప్తున్నా. నేనంటే అంత లవ్ అంటారా నీకు? అబ్బాయిలందరికీ రాత్రి పడుకున్నప్పుడు కల్లో సన్నీలి అని వస్తే నా కల్లోనూ మా పితాశ్రీ కల్లోనూ నువ్వే వస్తావా? మిక్సింగ్ డాడీ ఫిక్సింగ్ సన్ను. మీరు నాగస్వరం ఉదగానే తల్లాడిస్తూ నాట్యం చేయడానికి నాగరాజు అనుకున్నారా? ఆ నాగరాజుని మెడలో వేసుకొని నాట్యం చేసే శివుడిని. ఈ దేడు దమాక మాటలు నా దగ్గర కాదురా. మీరు ఇలాగ వేలాడుతుండండి, రేపు పొద్దున వస్తా. అయ్యో, నువ్వు పొద్దున వస్తే మా శవాలు దించాలి. శివ దించు, శివ దించు. ఏంట్రా మావా సౌండ్? నీ పిల్ల అగ్రహారంలో ఫంక్షన్ పెట్టుకుంది. ఫంక్షన్? కాబోయే అల్లుడు సెంట్రల్ జైలుకి వెళ్లాల్సింది జస్ట్ మిస్ అయ్యాడనే టెన్షన్ లేకుండా అగ్రహారంలో, అది నా డార్లింగ్ ఇంట్లో ఫంక్షనా? అందుకే అంటారు మావా, అన్నోడు బాగుంటాడు, పడ్డోడు బాగుంటాడు, మధ్యలోడు నలుగుతాడని. కాస్ట్యూమ్ చేంజ్, లొకేషన్ షిఫ్ట్, సర్జికల్ స్ట్రైక్.